హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ లిమిటెడ్ నుంచి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీ 37 వేకెన్సీస్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ 4 వేకెన్సీస్, అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్ 2 వేకెన్సీస్, అండ్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ కెమికల్ 12 వేకెన్సీస్, ఇంజనీర్ మెడికల్ 14 వేకెన్సీస్, ఇంజనీర్ కెమికల్ 27 వేకెన్సీస్, ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీ 4 వేకెన్సీస్, టోటల్గా 100 వేకెన్సీస్ మనకి హెచ్పిసిఎల్ రాజస్థాన్ రిఫైనరీ నుంచి రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ అలాగే లాస్ట్ డేటు అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ ప్రతి ఒక్క డీటెయిల్స్ మనము ఈ వీడియోలో మనం ఫుల్గా తెలుసుకుందాం. సో అలాగే మీకు గవర్నమెంట్ కానీ ప్రైవేట్ కానీ ఐటీ కానీ ఎనీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్ డైలీ. అండ్ ఈ నోటిఫికేషన్కి వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి 25 ఇయర్స్ ఏజ్ ఉండాలి మ్యాక్సిమం, అండ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి 25, అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్కి 25, అండ్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్కి 25, ఇంజనీర్ మెకానికల్కి 29 ఇయర్స్, ఇంజనీర్ కెమికల్కి 29 ఇయర్స్, అండ్ అలాగే ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీకి 29 ఇయర్స్. సో ఇదంతా మనకి ఏజ్ లిమిట్ అనమాట, మ్యాక్సిమం 25 to 29 ఏజ్ లిమిట్ అనమాట. అండ్ అలాగే ప్రతి ఒక్క పొజిషన్కి పే స్కేల్ చూసుకున్నట్లయితే జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైర్ అండ్ సేఫ్టీకి 30,000 నుంచి 1,20,000 వరకు పే స్కేల్ అనమాట. అండ్ అలాగే జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి 30,000 నుంచి 1,20,000 పే స్కేల్, అండ్ అలాగే అసిస్టెంట్ అకౌంటెంట్ ఆఫీసర్కి 40,000 నుంచి 1,40,000 పే స్కేల్, అండ్ అలాగే అసిస్టెంట్ ఇంజనీర్ కెమికల్కి 40,000 నుంచి 1,40,000, ఇంజనీర్ మెకానికల్కి 50,000 నుంచి 1,60,000 పే స్కేల్, ఇంజనీర్ కెమికల్కి 50,000 నుంచి 1,60,000 పే స్కేల్, అండ్ అలాగే ఇంజనీర్ ఫైర్ అండ్ సేఫ్టీకి 50,000 నుంచి 1,60,000. సో ఇదన్నీ పే స్కేల్. సో ఇవి వచ్చేసి వేకెన్సీస్, పొజిషన్స్, అలాగే పే స్కేల్స్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్స్. సో నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి లాస్ట్ డేట్ ఏదో మనం ఒకసారి చూసుకున్నట్లయితే 4th అక్టోబర్ అనేది మనకు లాస్ట్ డేటు, 4th అక్టోబర్. సో ఇక ప్రతి ఒక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ చూసినట్లయితే పీజీ డిగ్రీ అండ్ అలాగే డిప్లొమా, బీఈ బీటెక్. సో ఇవి క్వాలిఫికేషన్ అనమాట. ఏ డిపార్ట్మెంట్లో కెమికల్ అయితే కెమికల్, మెకానికల్. సో ఆ డిపార్ట్మెంట్ని బట్టి మనకు క్వాలిఫికేషన్ ఉండడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి వచ్చేసి ఎగ్జామినేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో అండ్ అలాగే గ్రూప్ డిస్కషన్ అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మనకి సెలెక్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటిఫికేషన్కి ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ అలాగే మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏ డౌట్స్ ఉన్నా కానీ మీరు కామెంట్లు అడగచ్చు. అండ్ అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై ప్రాసెస్ కూడా మనం స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. సో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్ కానీ, ఐటీ జాబ్స్ కానీ, ప్రైవేట్ జాబ్స్ కానీ, లోకల్ జాబ్స్ కోసం సబ్స్క్రైబ్ టు వీకేఆర్ జాబ్స్ డైలీ.